మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఒక విమాన ప్రమాదంలో చనిపోయారు. దానికి కారణాలు ఏంది, అసలు ఎందుకు పైలట్ సరిగా ల్యాండ్ చేయలేకపోయిండు, అక్కడ వచ్చినటువంటి సాంకేతిక ఇబ్బందులు ఏంటి అనే దాని మీద మనం ఇప్పటికీ ఒక వీడియో వేసుకున్నాం. ఆ వీడియో లింక్ కూడా మీకు కార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. సో దానికి కొనసాగింపుగా ఇంకొక అంశం కూడా ఇప్పుడు ఇందులో కీలకంగా ఇబ్బందికరంగా మారినటువంటి అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదే టేబుల్ టాప్ రన్వే. అసలు ఏంది టేబుల్ టాప్ రన్వే ఏంది, దీనివల్ల ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి, గతంలో ఎన్ని ప్రమాదాలు జరిగినాయి, ఎక్కడెక్కడ ఇట్లాంటివి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో, లైక్ రూపంలో తెలియజేయండి. టేబుల్ టాప్ రన్వే పేరులోనే ఉన్నది. టేబుల్, మనం ఒక ఇంట్లో ఒక టేబుల్ వేస్తే ఎట్లా హైట్ ఉంటుందో ఆ రన్వేలు కూడా అట్లే హైట్ ఉంటాయి. సాధారణంగా ఎక్కడైనా రన్వేలు భూ ఉపరితలానికి సమాంతరంగా భూ ఉపరితలం మీదనే లెవెల్గా ఉంటాయి. కానీ ఈ టేబుల్ టాప్ రన్వే అనేది ఉపరితలానికి కొంత ఎత్తులో, కొన్ని మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ టేబుల్ టాప్ రన్వే ఎందుకు వేస్తారు అంటే, కొండ ప్రాంతాలలో ఎక్కువగా వంపులు, లోయలు ఇట్లాంటివి ఉన్న ప్రాంతాలలో సమాంతరంగా ఉన్న భూమి ఎక్కువగా దొరకదు. ఒక రన్వే నిర్మించాలి అంటే మ్యాక్సిమం 4 కిలోమీటర్ల లెంత్ ఉండాలి. ఒక రన్వే అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక రన్వే లెంత్ ఎంత అంటే 4 కిలోమీటర్లు ఉండాలి మినిమం. అంటే చిన్న ఎయిర్పోర్ట్లలో ఉండే దగ్గర 1800 మీటర్ల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మినిమం 1800 మీటర్లు ఉండాలి, మ్యాక్సిమం 4 కిలోమీటర్లు. సో అంత లెంత్ దొరకదు. అంటే మనం మినిమం వేసుకున్న 2 కిలోమీటర్లు ఆ రన్వే కోసం స్పేస్ దొరకాలి. కానీ కొండ ప్రాంతాల్లో మనకు అంత స్పేస్ దొరకదు. అంటే కేవలం లెంత్ ఒకటే కాదు, విడ్త్ కూడా ఉండాలి. అది దాదాపు 150 ఫీట్ల నుంచి 200 ఫీట్ల విడ్త్ ఉండాలి, వెడల్పు. అంటే ఒక పెద్ద ఫ్లైట్ దిగినప్పుడు దాని వింగ్స్కి స్పేస్ కరెక్ట్గా సరిపోయి అది ఫ్లైట్ క్లియర్గా ల్యాండ్ అవ్వడానికి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ల్యాండ్ అవ్వడానికి అంత స్పేస్ ఉండాలి దానికి. కానీ కొండ ప్రాంతాల్లో ఇంత స్పేస్ దొరకదు, లెంత్ కానీ విడ్త్ కానీ దొరకదు. కానీ అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ అవసరాల కోసం ఎయిర్పోర్ట్లు నిర్మించాల్సి వస్తుంది. ఇప్పుడు కేరళలో కొండ ప్రాంతాలున్నాయి, జమ్మూ కాశ్మీర్లో కొండ ప్రాంతాలున్నాయి, మిజోరాం అటువైపు వెళ్తే అట్లే ఉంది, హిమాచల్ ప్రదేశ్, ఇట్లా చాలా రాష్ట్రాల్లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు. కానీ అక్కడ ఎయిర్పోర్ట్లు నిర్మించాలి. అట్లాంటి టైంలో ఏం చేస్తారు, సమతలమైనటువంటి స్పేస్ ఉండదు కాబట్టి అక్కడ ఉన్న కొండ ప్రాంతం మీదనే ఇంకా కొంచెం మట్టి వేసి ఒక ఎత్తులో ఒక సమాంతరమైనటువంటి రన్వే తయారు చేస్తారు. 1800 మీటర్లు, 2000 మీటర్లు పెట్టుకొని మినిమం లెంత్ పెట్టుకొని రన్వే చేస్తారు. విడ్త్ 150 ఫీట్లు విడ్త్ పెట్టుకొని రన్వే నిర్మిస్తారు. అంటే షార్టెస్ట్ రన్వేలు అన్నట్టు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ రన్వే దగ్గర ఎత్తు ఉంటుంది. ఇట్లా రన్వే హైట్లో ఉంటుంది, ఇటు సైడ్ అంతా డౌన్ ఉంటుంది, ఇటు సైడ్ డౌన్ ఉంటుంది. రన్వే పక్కన ఎక్కువ స్పేస్ ఉండదు మనకి. మామూలు ఎయిర్పోర్ట్లో అయితే రన్వే ఉంటుంది, రన్వే పక్కన అంతా కూడా సమతలంగా స్పేస్ ఉంటుంది. కానీ ఈ టేబుల్ టాప్ రన్వేకి ఇది ఇక్కడ క్లోజ్ ఎండ్, ఇక్కడ క్లోజ్ ఎండ్. కేవలం ఈ పైన మాత్రమే ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి. ఇక్కడ ఏ మాత్రం మిస్ అయినా ఇటువైపు లోయలో పడుతుంది, లేదా ఇటు లోయలో ఇటు లోయ. ఎక్కడ తేడా వచ్చినా ఈ 4 వైపులా ఫ్లైట్ పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు నిన్న బారామతి ఎయిర్పోర్ట్లో కూడా అదే జరిగింది. ఏదైతే మనం నిన్న చెప్పుకున్నట్టు ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఆ రన్వే లెంత్, విడ్త్, స్టార్టింగ్, ఎండింగ్ ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎర్త్ నుంచి ఫ్లైట్కి కరెక్ట్ కమ్యూనికేట్ కాకపోవడం వల్ల దానికి రన్వే అనేది కరెక్ట్ కనిపించలేదు. సో ఇక్కడ రన్వే మీద ల్యాండ్ అవ్వాల్సిన విమానం ఈ పక్కకు దూసుకెళ్ళింది, పక్కకు పడిపోయి అక్కడే పేలిపోయింది. అదంతా కూడా డౌన్ ఉంది ప్లేస్, ఆ ప్లేస్ అంతా కూడా డౌన్ ఉంది. ఆ డౌన్లో పడిపోయి ఫ్లైట్ పేలిపోయింది, అందరు చనిపోయారు అందులో. సో ఇది ఒకటే కాదు, ఇట్లాంటి దేశంలో ఇంకొక 4-5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. బారామతి ఎయిర్పోర్ట్ ఇది నిన్న ప్రమాదం జరిగింది. ఇంకా కేరళలో కోజికోడ్ ఎయిర్పోర్ట్ ఉంది, షిమ్లా ఎయిర్పోర్ట్ కూడా ఇట్లానే ఉంటుంది. అట్లాగే మంగళూరు ఎయిర్పోర్ట్ కూడా సేమ్ సిచ్యువేషన్, టేబుల్ టాప్ రన్వే. గతంలో సేమ్ ఈ టేబుల్ టాప్ రన్వేల మీద 2 భారీ ప్రమాదాలు జరిగాయి. ఒకటి 2010లో జరిగింది, ఇంకొకటి 2020లో జరిగింది. 2010 మేలో దుబాయ్ నుంచి వచ్చినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్, బోయింగ్ విమానం ఆ టేబుల్ టాప్ రన్వే మీద ల్యాండ్ అయ్యే క్రమంలో అదుపు తప్పి రన్వేని దాటి దూసుకెళ్ళిపోయింది, లోయలో పడిపోయింది. విమానంలో 166 మంది ఉంటే 158 మంది ప్రాణాలు కోల్పోయింది. బికాజ్ ఆఫ్ ఆ టేబుల్ టాప్ రన్వే అది ఎండింగ్ వరకు దూసుకెళ్ళిపోయింది, సైడ్కి పడిపోవడం వల్ల బ్లాస్ట్ అయిపోయింది, 158 మంది ప్రాణాలు కోల్పోయారు. సేమ్ 2020లో కరోనా ఆ విపత్తు సమయంలో దుబాయ్ నుంచి మన ఇండియన్స్ ఎవరైతే అక్కడ ఉండిపోయారో వాళ్ళని తీసుకొని ఒక ఫ్లైట్ వచ్చింది కోజికోడ్ ఎయిర్పోర్ట్, కేరళలో ఉన్నటువంటి కోజికోడ్ ఎయిర్పోర్ట్కి వచ్చింది. అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్, కొంచెం వర్షం అది ఉండే, క్లియర్ వ్యూ లేక రన్వే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎక్కడైతే టచ్ డౌన్ కావాలో అక్కడ అవ్వకుండా ఫ్లైట్ కొంత ముందుకెళ్ళి ల్యాండ్ అయింది, టచ్ డౌన్ అయింది, రన్వేకి టచ్ అయింది. ఆ మధ్యలో దిగడం వల్ల అది కంప్లీట్గా దూసుకెళ్ళిపోయి
ఆ ఎండింగ్ రన్వే ఎండింగ్లో ఆ లోయలాగా ఉన్నది, ఆ లోయలో పడిపోయి 2 ముక్కలైంది, మధ్యలోకి ఇరిగిపోయింది ఫ్లైట్. అందులో ఇరిగిపోతే అందులో 21 మంది చనిపోయారు, 2 పైలట్లు మిగతా ప్రయాణికులు, దాదాపు 100 మందికి పైగా గాయాలైంది. సో ఈ 2 కూడా టేబుల్ టాప్ రన్వేలలో జరిగినటువంటి చాలా పెద్ద ప్రమాదాలు. ఇంకా ఇవి కాకుండా మిగతా టేబుల్ టాప్ రన్వేలలో చిన్న చిన్న ప్రమాదాలు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఫ్లైటు పక్క కొరిగిపోవడం, ఆ ఎండింగ్లోకి వెళ్ళి దూసుకెళ్ళిపోవడం. ఎందుకంటే ఫ్లైట్ చాలా స్పీడ్గా వచ్చి రన్వేకు టచ్ అయ్యి కొంత దూరం వెళ్ళిన తర్వాతనే దాని స్పీడ్ కంట్రోల్ అవుతుంది. ఈ టేబుల్ టాప్ రన్వేలలో మనం చెప్పుకున్నాం కదా, చాలా చిన్నగా ఉంటాయి, 1800 మీటర్లు, 2000 మీటర్లు, అంటే 2 కిలోమీటర్లు, మ్యాక్సిమం 4 కిలోమీటర్లు ఉండాలి, కానీ ఇవి జస్ట్ 2 కిలోమీటర్లు ఉంటాయి. ఆ చిన్న డిస్టెన్స్లోనే ఫ్లైట్ని ల్యాండ్ చేయాలి. ఏ మాత్రం ముందుకి వెనుకకు పోయినా ఆ రన్వే అనేది దాటి వెళ్ళిపోతుంది ఫ్లైట్. సో దానివల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతుంది. లేదు అంటే ఇట్లాంటి మనం బారామతిలో జరిగినట్టుగా ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రన్వే అనేది కరెక్ట్గా విజిబిలిటీ లేకపోవడం వల్ల రన్వే పక్కకి వెళ్ళిపోతుంది. మనం చెప్పుకున్నాం కదా, ఈ స్ట్రేట్లో ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ దిగాల్సిన ఫ్లైట్ ఈ కరెక్ట్ క్లియర్ పిక్చర్ లేకపోవడం వల్ల పైలట్కి ఈ సైడ్కి వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ లోయ, సమతలంగా కూడా ఉండదు, భూమి లోయలాగా ఉంటుంది, ఆ లోయలో పడిపోతుంది. ఫ్లైట్ అప్పుడు ముందుకు వెళ్ళలేదు, ముందుకు పోవడానికి రాదు. ఇంకా రన్వే మీద అయితే ముందుకు దూసుకెళ్తుంది, కానీ ఈ సైడ్కి అంతా లోయలాగా ఉంటుంది, ఎత్తులు వంపులు ఉంటుంది కాబట్టి సరైన ప్రాంతం ఉండదు, కాబట్టి అందులో పడి బ్లాస్ట్ అయిపోతుంది. సో ఇంత ఈ టేబుల్ టాప్ రన్వేలు అనేవి ఇంత సంక్లిష్టంగా, ఇంత ప్రమాదకరంగా ఉంటాయి. కానీ అక్కడ అవసరాలు, అక్కడ విమానాలు రాకపోకలు జరగాలి కాబట్టి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ ఈ టేబుల్ టాప్ రన్వేలతోటి వ్యవహారం నడిపిస్తూ ఉంటారు. చాలాసార్లు వీటి గురించి చర్చ వచ్చింది. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్లో దీని గురించి చాలాసార్లు డిమాండ్లు కూడా పోయినాయి వాళ్ళకి. ఈ రన్వేల విడ్త్ కానీ లెంత్ కానీ పెంచడానికి ప్రయత్నాలు చేయాలి. అక్కడున్న పరిస్థితులు, కొండలు, గుట్ట ప్రాంతాలు ఉంటాయి, బట్ కొంచెం విడ్త్ పెంచడం, లెంత్ పెంచడం, ఇట్లాంటి ప్రయత్నాలు చేయాలి. పెద్ద ఫ్లైట్లు అయినా కూడా ఈజీగా దిగగలిగేలాగా అక్కడ పరిస్థితులు కల్పించాలని చెప్పేసి చాలాసార్లు డిమాండ్ పోయింది. కానీ అవన్నీ కూడా ఫైళ్ళు పక్కకు పోవడము, వాటిని పట్టించుకోకపోవడం జరిగింది. సో దానివల్ల ఈ ప్రమాదాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అజిత్ పవార్ ఫ్లైట్ కూలిపోవడానికి కారణాల్లో 2 ప్రధానమైనటువంటి కారణాలు. ఒకటేమో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ లేకపోవడం, అది లేకపోవడం వల్ల రన్వే సరిగ్గా కనిపించక, దట్టు అది టేబుల్ టాప్ రన్వే కావడం వల్ల పక్కన సమతలంగా భూమి లేకపోవడం వల్ల అది దిగాల్సిన ప్రాంతంలో దిగకుండా పక్కకు దిగి, ఒకవేళ అక్కడ సమతలంగా ఉంటే కొంత ఫ్లైట్ మూమెంట్ కరెక్ట్గా ఉంటే సమతలంగా ఉన్న ప్లేస్ మీద కూడా పైలట్ ల్యాండింగ్ చేయగలుగుతాడు, కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు. సో అప్పటికే పైలట్ కన్ఫ్యూజ్ అయిపోయిండు, పడడమే ఫ్లైటు అదుపు తప్పిపోయింది, కంట్రోల్ కోల్పోయి పడి బ్లాస్ట్ అయిపోయింది. సో ఈ టేబుల్ టాప్ రన్వేలు అనేటివి ఇంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఇప్పటికే కాదు, అవి ఎప్పటికి కూడా ఇట్లా ఉన్న రోజులు అవి ప్రమాదకరం. ఫ్లైట్ ల్యాండింగ్, టేక్ ఆఫే ప్రమాదకరం, అది ఏం జరుగుతుందో తెలియదు అంటారు, కానీ ఇట్లాంటి టేబుల్ టాప్ రన్వేలు ఉన్న చోట ఇది ఇంకా ప్రమాదకరం. ఈ స్థాయిలో అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. సో వాటి గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన సందర్భం మరొకసారి వచ్చింది. సో మరి ఇప్పుడన్నా వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదంటే వాటిని అట్లనే వదిలేస్తారా చూడాలి. థ్యాంక్ యూ.